హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుందండి. ఇది 7 సీటర్ హోండా మొబిలియో ఐడి టెక్ ఎస్ వేరియంటు వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మనకు చూసుకున్నట్టయితే వెహికల్ స్టోరీ చూసినట్టయితే ఇది 2015 మ్యానుఫ్యాక్చర్, 2019లో రిజిస్ట్రేషన్ అయింది. ఎవరికైనా కూడా ఇది తెలంగాణ వాళ్ళకి ఏ జిల్లాకైనా ఎన్ఓసి అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కంటిన్యూ ఫైనాన్స్ అయినా కూడా ఇచ్చే అవకాశం ఉంటుందండి. అంటే మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవకాశం ఉంటుంది, కంటిన్యూ ఫైనాన్స్ కాదు. ఇది కేవలం 93,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 7 సీటర్లో డీజిల్లో ఇది 1500 సీసీ వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. మనకైతే గ్లాసుల విషయానికి వస్తే ఫ్రంట్ గ్లాస్ ఒరిజినలే, మిగతా అన్ని గ్లాసులు ఒరిజినలే, ఓన్లీ డిక్కీ గ్లాస్ అనేది రీప్లేస్ అయింది. ఎలాంటి యాక్సిడెంటల్ రిపోర్ట్ అయితే లేదండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. మీకైతే కరీంనగర్ లేదంటే ఉస్నాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో వెహికల్ అందుబాటులో ఉంటుంది. మీరు ఎవరైనా వెహికల్ నచ్చి లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవచ్చు. ఇక మైనర్ ఇష్యూస్ అనేది కామన్గా ఒక 5-10 వేల లోపు మైనర్ ఇష్యూస్ అయితే ఉంటాయండి. ఎందుకంటే ఇది మనం ఢిల్లీ వెహికల్ అయితేనే అన్నీ సెట్ చేసి అమ్ముతాం. ఇది లోకల్ వెహికల్, కస్టమర్ దగ్గర ఉన్న వెహికల్ కాబట్టి కొంచెం అడపదడప అయితే చిన్న మైనర్ వర్క్ అయితే ఉంటాయండి. మేజర్ అయితే ఎలాంటి వర్క్ అవసరం లేదు. చూసుకోవచ్చు. ఇక వెహికల్కి బాడీ పరంగా చూస్తే ఇక ఒక 2-3 చోట్ల స్క్రాచెస్ ఉన్నాయి. వేసుకుంటే మనం రీపెయింట్ వేసుకోవచ్చు, లేదంటే అట్లనే డ్రైవ్ చేసుకోవచ్చు అండి. మేజర్ అయితే కాదు, స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. ఇది చూసుకున్నట్టయితే మంచి చూసుకోవచ్చు. మనకు వెహికల్కి అయితే లుకింగ్ అయితే ఈ కలర్లో బ్రహ్మాండమైన లుకింగ్ ఉంటుంది. వెహికల్ డీజిల్ వేరియంటు, 1500 సీసీ, 20 మైలేజ్, 7 సీటరు, పెద్ద ఫ్యామిలీకి వర్తిస్తుంది. అదేవిధంగా మనకైతే కిరాయిల పర్పస్ అయినా కూడా దీన్ని ట్యాక్సీ ప్లేట్ చేసి మనం డ్రైవ్ చేసుకోవచ్చు అండి. ఇక మనకు టైర్ల విషయానికి వస్తే టైర్లు అయితే ఆల్మోస్ట్ ఒక 30% వరకే ఉన్నాయి. టైర్లు ఒక 10,000 కిలోమీటర్ల వరకు తిరుగుతాయి. టైర్లు అయితే మనం వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్ చిన్న స్క్రాచ్ ఉంది. ఇక మనకు ఇంటీరియర్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. 100కి 80-90% ఉంది. మంచి మ్యూజిక్ ఇస్తుంది. డాష్ బోర్డు కూడా పర్ఫెక్ట్గా ఉంది, నీట్గా క్లీన్గా చూసుకోవచ్చు. స్టీరింగ్ కంట్రోలర్స్ వర్కింగ్లోనే ఉన్నాయి. క్లచ్ ఫంక్షన్ ఓకే ఉంది, బ్రేక్ ఫంక్షన్ ఓకే ఉంది, స్టీరింగ్ ఫంక్షన్ ఓకే ఉంది, సస్పెన్షన్ ఫంక్షన్ ఓకే ఉంది. మనకైతే ఒక డ్రైవర్ సైడ్ సీట్ అనేది కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి. మిగతా అన్ని సీట్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది కూడా సీట్ కవర్లు కూడా హోండా కంపెనీయే. మనకి ఇది వచ్చేసి డ్రైవర్ సైడ్ సీట్ అనేది అడ్జస్టబుల్ ఉంటుంది. హైటు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెహికల్ని వచ్చేసి కంఫర్ట్గా డ్రైవ్ చేయడానికి, లాంగ్ డ్రైవ్ ఇట్లా వెళ్ళినప్పుడు గ్రౌండ్ లెంత్ క్లియర్ అవి చూసుకోవడానికి, ఫ్రంట్ వ్యూ చూడడానికి. ఇక మనకు మిడిల్ సీటింగ్ చూడవచ్చు. మిడిల్ సీటింగ్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ మధ్యలో మనం చూసుకోవచ్చు, ముగ్గురు కూర్చోవచ్చు. మంచి ప్లేస్ కూడా ఉంటుంది. ఇక బూట్ విషయానికి వస్తే బూట్ మామూలుగా ఈ మాత్రం సరిపోతుంది. 7 సీటర్లో ఎట్టిగా కూడా ఇంత బూట్ ఉండదండి. ఈ వెహికల్కి అయితే బూట్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ వెనకాల వరకు కూడా స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. మనకు చూసుకున్నట్టయితే సెంట్రల్ ఏసీ వర్కింగ్లో ఉంటుంది. మనకు బ్యాక్ చూసుకున్నట్టయితే కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇద్దరు ఆరామ్గా కూర్చోవచ్చు. వెనకాలో మంచి ఫ్రీగా కూర్చోవచ్చు అండి. ఇరుకుడుగా ఉండదు. మొబిలియో ప్లేస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మన వాళ్ళు కేవలం ఎట్టిగా అని దాని మీదకే దృష్టి పెట్టి ఇటీవల కాలంలో మొబిలియో విలువ తెలిసి మొబిలియో తీసుకోవడం జరుగుతుందండి. ఇది వెహికల్ స్టోరీ మొత్తం చూపెట్టినాను. ఇంజన్ అయితే బ్రహ్మాండంగా ఉంది. మీరు ఎవరైనా టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోవచ్చు. ఎందుకంటే వెహికల్ అనేది లైవ్లోనే ఉంది కాబట్టి నేను కూడా వెహికల్ గురించి ఎక్కువ చెప్పడం లేదండి. మరొకసారి దాన్ని ఏమైనా మర్చిపోవచ్చు కాబట్టి మరొకసారి చెప్తున్నాను. ఇది 2015 మోడల్, 2019లో రిజిస్ట్రేషన్ అయింది. హోండా మొబిలియో 7 సీటర్ డీజిల్ వేరియంటు, ఐడి టెక్ ఎస్ వేరియంటు. టైర్లు చూసుకున్నట్టయితే 20 నుంచి 30% ఉన్నాయి. ఎక్స్టర్నల్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 3 చోట్ల స్క్రాచెస్ ఉన్నాయి. అది మన రిక్వైర్మెంట్ని బట్టి మనం అనేది రీపెయింట్ అనేది వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక గ్లాసుల విషయానికి వస్తే అన్ని ఒరిజినల్ గ్లాసులే, ఓన్లీ బ్యాక్ గ్లాస్ ఒకటే రీప్లేస్ అయింది. వెహికల్ అయితే ఎలాంటి యాక్సిడెంటల్ రిపోర్ట్ అయితే లేదండి. పిల్లర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి, అప్రాన్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. చిన్న స్క్రాచెస్ ఉంటే అక్కడక్కడ రీపెయింట్ జరిగింది. ఇదైతే వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. హై పికప్ ఉంటుంది, 1500 సీసీ. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 5,20,000 రూపాయలు అయితే చెప్పడం జరుగుతున్నదండి. మీకైతే ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, మిగతా వివరాలకు డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. నమస్తే, జై హింద్, సదా మీ సేవలు.